కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు జూనియర్ వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి. నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. సో మనస్ఫూర్తిగా నాయకులు, తెలుగుదేశం నాయకులందరూ నేను ఒకటి చెప్తున్నా, గెలవాలంటే గెలవచ్చు, అలా కాదు కదా. గెలుపు చిరస్థాయిగా ఉండిపో. ఈయన ఒక మాస్ లీడర్. ఈయన నాకు ఈయనతోటి ఆయన మాస్ లీడర్, వాస్తవంగా మాస్ లీడర్. లేకపోతే ఇండిపెండెంట్గా గెలిచి సత్తా చాలా తక్కువ మందికి ఉంటుంది. జనాల్లో లేకపోతే ఎవడో గెలిపించరు. పార్టీలు ఉండగా, బలమైన పార్టీలు ఉండగా సింగిల్గా గెలిచాడు ఆయన, సింహంలాగా దూసుకు వెళ్ళి. ఏపీ రాజకీయాలకే ఒక షాక్ అది. ఇండిపెండెంట్గా పిఠాపురంలో ఎవరో వర్మ, ఆయన సామాజిక వర్గం ఏమైనా ఉందా అక్కడ? ఏం ఉండదు. పట్టుమని 10 ఇళ్ళు ఉండవు నాకు తెలిసి. క్షత్రియ కుటుంబాలు, కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది, బీసీలు ఎక్కువ ఉంటారు, మత్స్యకారులు ఎక్కువ ఉంటారు. ఆయన కుటుంబ సభ్యులు ఆ సామాజిక వర్గం వాళ్ళు లేరు అక్కడ. డిపాజిట్లు కూడా రావు, 1000 ఓట్లు మించి ఉండవేమో కూడా. అలాంటిది బంపర్ మెజారిటీతో ఇండిపెండెంట్గా గెలిచేసిన వ్యక్తి అతను. అందుకనే పవన్ కళ్యాణ్ గారి సీట్ అంటే త్యాగం చేశారు. త్యాగం కాదులేండి, కూటమిలో అది అందరి బాధ్యత. ఆ త్యాగం అనుకోవడం కూడా తప్పే. త్యాగాలే ఉన్నాయి ఇందులోని. పవన్ కళ్యాణ్ గారు త్యాగాలు చేసినట్టే చాలావి, ఎవరు కాదనలేదు. అది ఆయన 21 సీట్లకే పరిమితమయ్యారు. 24 అన్నారు, 30 అన్నారు, 35 అన్నారు. ఆయనే తగ్గారు. మళ్ళీ బీజేపీకి అందులో కావాలంటే ఈయనే ఇచ్చారు. ఇంత అద్భుతంగా ఆ కూటమిని నిలబెట్టుకుని ఒక కుటుంబంలో ముందుకు సాగిన వ్యక్తులు ఇప్పుడు ఎందుకు ఈ కర్మలు, ఈ సిద్ధాంతాలని? అనవసరమైనవి కదా. ఇది ఇక్కడితో ఆగుతుందా? ఏదైనా వెనక్కి తీసుకోవచ్చండి జీవితంలో. నోరు జారితే అది వెనక్కి తీసుకోలేము. అది ఎప్పుడు గుచ్చుకుంటుంటూ ఉంటుంది ముళ్ళులాగా. ఒకళ్ళ మీద మనం ఒక మాట అన్నాము, లేకపోతే ఒకరితో మాట అనిపించుకున్నాము అంటే మనం నటిస్తే ఎవడో ఏం చెప్పలేదు, మనకి వినిపించినట్లుగా. అదేదో ఎవడ మనల్ని తిట్టినా సరే అది మనకి వినిపించినట్టుగా నటించి వెళ్ళిపోతే పర్లేదు. కానీ ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు ఆ మాట చెవిని పడింది అంటే కట్టెలో కాలినంత వరకు కూడా అది పోదు. ఆ వేదన, ఆ బాధ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల కోసం. అది పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మర్చిపోరు. ఆయన ఎన్నో పడ్డాడు, ఎంతో బాధపడ్డారు. పబ్లిక్గా కూడా మాట్లాడారు. సో ఇలాంటి పరిస్థితుల్లో పిఠాపురంలో అనవసరమైన రాద్ధాంతం, అందులో జనసేన ఆవిర్భావ దినోత్సవంలో రావడం అన్నది చాలా బాధాకరం, దురదృష్టకరం అని చెప్పి వాళ్ళ సొంత మనుషులే మాట్లాడే పరిస్థితి. ఇందులో ఉన్న హైలైట్స్ ఏంటంటే నాగబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వివిధ రకాలుగా విపరీతంగా ఈ వీడియోలు అయితే ట్రోల్ అవుతున్నాయి. ఐఏఎస్ సైతం నేను ముందుగా చెప్పినట్లుగా వాళ్ళు కూడా వీడియోలు పెడుతున్నారు. అంతేకాకుండా వర్మను ఉద్దేశిస్తూ ఈ నాగబాబు గారు చేసిన కామెంట్లు తమ్ముళ్లలోని, తెలుగు మహిళల్లోని తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా ఇష్యూ వెళ్ళింది. ఖచ్చితంగా దానికి ఏదో ఒకటి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే వర్మను ఏదో బుజ్జగించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఆయనకి ఏమి ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు, ఎమ్మెల్యేగా కాకపోయినా ఈయన నేను చట్టసభలకు తీసుకువెళ్తాము, ఆయనకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని. అలాగే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆ బయటలన్నీ కూడా ఉన్నాయి, ఇప్పుడు మొత్తం తీస్తున్నారు అవన్నీ కూడా. చిన్న మాట అది చిన్న మాట కాదు, చివుక్కుమనే మాట, గుండెలు పిండేసే మాట. ఎందుకంటే ఆయనే అన్నారు, వర్మ గారు కష్టపడుతున్నారు అన్నారు. ఆ జూనియర్ వర్మ అని చెప్పి వాళ్ళ అబ్బాయిని చూపించారు. వాళ్ళ శ్రీమతి ఆవిడ కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిందండి పవన్ కళ్యాణ్ గారి కోసం. ఆ వీడియోలు లేవా? మనం చూడలేదా? ఆవిడకి అవసరం ఏంటి? పోటీ చేసింది వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు కదా, అలా అనుకోలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు వదిన గారు వచ్చి అక్కడ చేశారు. ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఆడవాళ్ళు వచ్చి ప్రచారాలు చేయడమో లేకపోతే ఆ రకంగా డోర్ టు డోర్ తిరగడమో తెలియదు వాళ్ళకి. నేనైతే చూడలేదు. సురేఖ గారు ఏదైనా తిరుపతి ఆ టైంలో వెళ్ళారేమో 1-2 సార్లు. అప్పుడు పెద్దగా సోషల్ మీడియా లేదు కాబట్టి ఆ వీడియోలు కూడా దొరకవు, ఎక్కడో లైబ్రరీలో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఉంటాయి. ఇప్పుడు అలా కాదు కదా, ప్రతిదీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నది, కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఆవిడే కూడా తిరిగారు. ఎందుకు తిరిగారు? పవన్ కళ్యాణ్ గారు గెలాలి, జనసేన నిలబడాలి, జనసేన సత్తా చాటాలి, జనసేన రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించాలి, శాశ్వతంగా ఒక రాజకీయ పార్టీగా నిలబడాలి, కథం తొక్కాలి. ఇది అందరి ఆలోచన. ఎవడో కాదనలేదు కదా. అది లక్షలాది మంది ఉన్నారు, విదేశాల నుంచి వచ్చి పనిచేశారు పవన్ కళ్యాణ్ గారి కోసం. ఏం ఆశించి పనిచేశారండి?
వాళ్ళకి ఏమన్నా దక్కుతుందా? ప్రమోషన్లు వస్తాయా? పదవులు వస్తాయా? లేకపోతే వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఇచ్చారా? సెలవులు పెట్టుకుని విదేశాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చారు ఒక్క జనసేన కోసం. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వచ్చారు. మనం ఈ ప్రస్తావన వస్తున్నది కాబట్టి ఇది చెప్తున్నాను. ఎవరికి ఏం న్యాయం చేయగలరు? ఎవరికి ఏమి ఇవ్వగలరు? వాళ్ళకి మీకు బంధుత్వం ఉందా? నీ కుటుంబ సభ్యులకు నువ్వు పని చేసుకోవడంలో పెద్ద గొప్పతనం ఏం కాదు. నీ రక్త సంబంధం అయి ఉండొచ్చు కాక, ఏ సంబంధం లేని వ్యక్తులు మన కోసం ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడి మేము సైతం అంటూ కథం తొక్కి మీకోసం పనిచేస్తుంటే, చిన్న చిన్న అంశాలతో ఇంత అద్భుతంగా నిర్మించుకున్న ఈ సౌదాల్ని ఎక్కడో ఒక చిన్న రంధ్రం చేస్తే అది పెద్దదైతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా మిగతా చాలా అంశాలు, ఈ ఒకటేనే కాదు, చాలా అంశాలు ఈయన ప్రస్తావించారు. పిఠాపురం అంశానికి వచ్చేసరికి మన అత్యధిక మెజారిటీ తోటి గెలిపించాలి. గెలుపంటే ఎలా ఉండాలంటే తక్కువ మెజారిటీ ఇచ్చారా? 70,279 ఓట్ల మెజారిటీ ఇచ్చారు. వంగా గీత సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఉన్నారు. కాపు సామాజిక వర్గంలో బలమైన లేడీ ఆవిడ, ఎంపీగా చేసిన లేడీ ఆవిడ. మన అలాంటి వ్యక్తిని 70,000 తోటి పిఠాపురం లాంటి నియోజకవర్గంలో గెలిపించుకున్నారంటే అది ఎవరిది లేదా అండి? ఎవరు వర్క్ చేయలేదా అండి? పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న బిజీ స్కెడ్యూల్లో ఆయన రాష్ట్రం అంతా తిరగాలి కాబట్టి, పార్టీని నిలబెట్టుకోవాలి కాబట్టి ఎన్నిసార్లు పిఠాపురం వచ్చి ఉంటానండి? పిఠాపురంలో ఆయన ఉన్నారా? ఆయన కనుసన్నల్లోనే ఆయన ఒక్కరే తిరిగి చేయగలిగారా? ఎంతమంది సర్వీస్ చేశారు? ఆ జబర్దస్త్ టీములు వచ్చినాయి, ఆ గబ్బర్ సింగ్ టీములు వచ్చినాయి. స్థానికంగా ఉన్నవాళ్ళు, బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఒకలా ఇద్దరా? సమిష్టి కృషి, అందరి సక్సెస్ ఇది. ఏ ఒక్కరిదో కాదు. ఎవరిని కించపరచొద్దు, ఎవరిని తప్పు పట్టొద్దు. మనం చేయాలనుకుంటే మంచి చేయండి, లేదనుకుంటే అక్కడికక్కడ వదిలేయండి. ఇంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళిన దాన్ని పేక మేడలా కూల్చేసే పని ఎవరు చేసినా అది అందరికీ ఇబ్బంది. మరి దీని మీద ఎలాంటి వివరణ ఇస్తారో, మరి ఈ అంశం ఎక్కడితోటి ఫుల్ స్టాప్ పడుతుందా, వేరే రకంగా టర్న్ తీసుకుంటుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతి కీలకంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం అంటేనే ఒక అద్భుతం అనే విధంగా మాట్లాడుకున్నారు. లక్షలాది మంది వచ్చారండి. ఫుడ్ ఎప్పుడూ లేని విధంగా నా కళ్ళతో నేను చూశాను. అద్భుతంగా వంటకాలు వండి ఎవ్వరికీ కూడా ఇబ్బంది లేకుండా అందరికీ అద్భుతంగా సర్వీస్ చేశారు. చాలా అద్భుతంగా సభని ఆ ప్రాంగణం కానీ ఇది కానీ హై టెక్నాలజీతోటి అసలు ఊహించిన విధంగా, కళ్ళు మిడిమిట్లు కొట్టే విధంగా, కిలోమీటర్లు ట్రాఫిక్ జాములు అయినా ఓపిక పట్టి ఇంత అద్భుతంగా చేసుకున్న దాన్ని 2 మాటలతో అది వేరే రకంగా వెళ్ళిపోతుంది. అది కూడా పెద్దవాళ్ళు మాట్లాడిన మాటలు, ఎవరో చిన్నవాళ్ళు మాట్లాడితే సరిదిద్దొచ్చు. మరి దాన్ని ఎటువైపు తీసుకువెళ్తారన్నది చాలా కీలకంగా మారనుంది. దీని పర్యవసానాలు మరి కూటమిలో అవనియండి, రాజకీయ పరంగా అవనియండి, ప్రకంపనలు పుట్టిస్తాయా? ఇది ఇంట్లో కదా, ఏముందిలే, చిన్న చిన్న గొడవలు ఇంట్లో ఉండవా, ఇది మా కుటుంబం, మేము సరిదిద్దుకుంటాం అనుకుంటుంటే లేదు అనుకుంటే దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాణాలు వేస్తున్నారండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడాను, కార్పొరేటర్ కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ, ఎమ్మెల్యే కంటే తక్కువ అని. ఆయన మీద ఆ మాత్రం ఈ మాత్రం గౌరవం ఉన్నా, లేకపోతే వేరే అంశాలు ఉన్న వాళ్ళు, వాళ్ళ సొంత మనుషులు, కోర్ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన తప్పు మాట పట్టారు. ఓ డిప్యూటీ స్థాయి స్టేజ్ని ఏంటంత చీపు